classes chosen వాళ్ళకి దిక్సూచి అంటే ఏంటో తెలుసు. For the new viewers, so Diksuchi is a platform where we are going to deal all the concepts in a subject related way. అంటే పాలిటీ అయితే పాలిటీ, హిస్టరీ అయితే హిస్టరీ, ఎకానమీ అయితే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ని డిఫరెంట్ స్ట్రీమ్స్ సంబంధం లేకుండా, అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే దానితో సంబంధం లేకుండా సో కాన్సెప్ట్స్ మాత్రం క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై దిక్సూచి ప్లాట్ఫామ్ వాజ్ స్టార్టెడ్. సో ద మెంబర్స్ ఆఫ్ దిక్సూచి, సో రాంబాబు సార్ ఉన్నారు, హిస్టరీ టీచ్ చేస్తారు అండ్ తెలుగు ఆప్షనల్ టీచ్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళకి, అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తారు, సివిల్ సర్వీసెస్ 366 ర్యాంక్ హోల్డర్ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టేట్ 5th ర్యాంక్. సో ప్రెసెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్. అండ్ సూర్య సార్ సో పాలిటీ టీచ్ చేస్తారు. సో చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పాలిటీ టీచర్స్ ఉన్నారు, సో విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5 years. అండ్ ప్రదీప్ సార్ ఎకానమీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎకానమీ కొంచెం టిపికల్గా ఉంటుంది, సో యూ విల్ గెట్ ద కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ విత్ ప్రదీప్ సార్. సో మొత్తం అందరూ అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, యూ కెన్ ఫాలో ఓవర్ దేర్ యాజ్ వెల్, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ద టీమ్ అండ్ ద ఫైనల్ అబౌట్ మీ. So this is me, Ashok, master's graduate from IIT Kharagpur. These are the subjects which I deal with, right? So I am a faculty of Abhayam IAS, right? Science and Technology, Ecology and International Relations deal chestanu. For now on this particular platform, then first Science and Technology deal chestunanu, and within the Science and Technology I have started the Space Technology. Already a class in this Space Technology. So the next class we are going to see that today, right? అండ్ ఆల్సో నేను 2 books రాసున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఇప్పుడప్పుడే బుక్ కొనొద్దు, సో ఐఎమ్ అప్డేటింగ్ ద బుక్ అండ్ ఆఫ్టర్ అప్డేటింగ్ ఐ లెట్ యూ నో. అండ్ ఎకాలజీ గురించి మాట్లాడినట్టయితే సో ఐ హ్యావ్ ఫినిష్ రైటింగ్ ద బుక్, రైట్, అండ్ ఆల్సో అప్డేటింగ్ ద బుక్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద లాక్డౌన్ యూ విల్ గెట్ ద బుక్, రైట్? సో లాస్ట్ క్లాస్లో మనం డీల్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పేస్ టెక్నాలజీ బేసిక్స్ మనం మాట్లాడాం. సో బేసిక్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏంటి, టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో దట్ వాస్ ద ఓన్లీ బేసిక్ థింగ్. అసలు స్పేస్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, స్పేస్ టెక్నాలజీ అంటే రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆర్బిట్స్ ఏంటి, లాంచ్ వెహికల్స్ ఏంటి, లాంచ్ శాటిలైట్స్ ఏంటి, లాంచ్ సెంటర్స్ ఏంటి. సో వీటి గురించి డెఫినేషన్గా మనం నేర్చుకున్నాం. సో ఆ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ డెఫినేషన్స్లో ఏవైతే నేర్చుకున్నాం వాటి గురించి ఇన్డెప్త్గా మనం నేర్చుకుందాం ఈ క్లాస్లో. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద ఆర్బిట్స్, రైట్? ఆల్రెడీ డెఫినేషన్ ఏంటనేది లాస్ట్ క్లాస్లో చూసాం. సో నవ్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఆర్బిట్స్, రైట్? సో ఆర్బిట్స్, సో ఆర్బిట్ అంటే ఏంటనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం, బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం, రైట్? An orbit is a regular repeating path that one object takes around another object or center of gravity, right? An orbit is a regular repeating path అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉండి, రైట్, దానికి చుట్టూరు ఇంకొక ఆబ్జెక్ట్ తిరుగుతూ ఉంటే ఆ డిఫైన్డ్ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని మనం ఏమంటున్నాం, ఆర్బిట్ అని అంటున్నాం, రైట్? ఇట్స్ ఎ రెగ్యులర్ రిపీటింగ్ పాత్ దట్ వన్ ఆబ్జెక్ట్ టేక్స్ అరౌండ్ అనదర్ ఆబ్జెక్ట్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏంటి? సో హియర్ ద గ్రావిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, రైట్? దెర్ ఆర్ 4 fundamental forces. The first one is gravity, the second one is electromagnetic radiation, and the third one is strong nuclear forces, and the fourth one is weak nuclear forces. These are the 4 fundamental forces because of which the universe existed, right? So big bang జరిగిన తర్వాత యూనివర్స్ అంతా ఎగ్జిస్ట్ అవ్వడానికి 4 fundamental forces కారణం, రైట్? సో ద ఆర్బిట్స్ రావడానికి కారణం, అసలు ఆబ్జెక్ట్స్ అన్ని తిరగడానికి కారణం ఏంటంటే గ్రావిటీ. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. సో ఆబ్వియస్లీ లాస్ట్ టైం మనం చూసినట్టయితే ఈ గ్రావిటీని డిస్కవర్ చేసినందుకు నోబెల్ అవార్డు ఇచ్చారు, రైట్? లిగో స్పేస్ అబ్జర్వేటరీ, లాజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ have discovered the gravitational waves which were originated about 3.5 billion years ago, right? So వాటిని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయగలిగాం. సో ఆబ్జెక్ట్స్ ఆర్బిట్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ అని అన్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? సో m1 m2 by r² మనకు ఆల్రెడీ తెలుసు, m1 m2 by r², right? So the gravity is directly proportional to the product of the masses of 2 different objects. అంటే దీని మాస్ m1, దీని మాస్ m2 అనుకుంటే, సో obviously depending upon the mass of the objects the gravity will be proportional. అంటే more the mass more the gravity.
మోర్ ద మాస్ మోర్ ద గ్రావిటీ. అందుకే మనం బ్లాక్ హోల్ని చూసినట్టయితే, సో బ్లాక్ హోల్కి ఏంటి, మోర్ అమౌంట్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, బికాస్ దెర్ ఇస్ మోర్ అమౌంట్ ఆఫ్ మాస్, రైట్? ఇన్ఫైనైట్ మాస్ ఉంటుంది దానికి. సో అందుకని గ్రావిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈవెన్ లైట్ కెనాట్ ఎస్కేప్ అని మనం మాట్లాడతాం, రైట్? దట్ ఈస్ అబౌట్ ద gravity, right? m1 m2 by r square, and inversely proportional to the square of the radius, right? Inversely proportional to the square of the radius. Inversely proportional అన్న తర్వాత ఏంటి more the distance less the gravity. అంటే మన మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, రైట్? అండ్ లాస్ట్ లో ప్లూటో, రైట్? ఈ ప్లానెట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఆబ్వియస్లీ విచ్ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ గ్రావిటీ? సో ఆబ్వియస్లీ ద వన్ విచ్ ఇస్ నియరర్ టు ద సన్, right? And also the one which has greater mass. So mass and radius ప్రకారం మనకి gravity అనేది డిపెండ్ అవుతుంది. And third point, gravity is a force that exists between any two objects with mass, right? Any two objects with mass m1 m2, right? Every object from the smallest subatomic particle to the largest star has mass. So everything, even to the subatomic particle, అంటే subatomic particle అంటే atom లో ఏ పార్టికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్, రైట్? సో వాటికి కూడా మాస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది, రైట్? వాటి నుంచి ప్రతి దానికి, ప్రతి ఎలిమెంట్ కి మనకి ఒక కొంత మాస్ అనేది ఉంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ విల్ బి ఎఫెక్టెడ్ బై గ్రావిటీ. సో ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్సెస్ గ్రావిటీ. అండ్ ద మోర్ massive the object, the larger is the gravitational pull, right? Because they are directly proportional. So more the mass, more the gravity. Gravitational pull is amount of force one object exerts on the another object, right? So మన హ్యూమన్స్ ని తీసుకున్నట్టయితే ఎర్త్ మాసివ్ ఆబ్జెక్ట్ ఉంది. సో మన మాస్ m1 అండ్ ఎర్త్ మాస్ m2. సో డిఫరెంట్ మాసెస్ ఉన్న టూ ఆబ్జెక్ట్స్ మనకి ఒకదాని మీద ఒకటి ఎక్సర్ట్ చేస్తున్నాయి. సో దాన్ని గ్రావిటీ అని అంటున్నాం, రైట్? దిస్ ఇస్ అబౌట్ ద గ్రావిటీ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ఆర్బిట్. సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ విల్ హ్యావ్ ద గ్రావిటీ, రైట్? ఎనీథింగ్ which has gravity, so because of the effect of gravity, so obviously the particular object will be revolving around another entity, right? So ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూరు తిరుగుతుంటుంది, రైట్? లైక్ దిస్. సో మన లాస్ట్ క్లాస్ లో మనం చూసినట్టయితే టైమ్ స్పేస్ గురించి మాట్లాడుకున్నాం. 4 డైమెన్షనల్ వరల్డ్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 3 డైమెన్షనల్, బట్ ఇట్ ఈస్ 4 డైమెన్షనల్ అని చెప్పుకున్నాం. ఆ 4th డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం? టైం అని అంటున్నాం, రైట్? అందుకే స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్. సో స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, ఆ గ్రావిటీ వల్ల మనం ఏదైతే గ్రావిటీ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ గ్రావిటీ వల్ల ఏంటి, ఈ స్పేస్ టైంలో డిస్రప్షన్స్. సో మనకి ఇలా ఉంది కదా, దాన్ని డిస్రప్షన్స్ అని అంటాం. సో స్పేస్ టైమ్ డిస్రప్షన్స్ వల్ల మనకి ఈ దాంట్లో ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అలా రివాల్వ్ అవుతుంటుంది అనమాట, రైట్? మనం ఆల్రెడీ సన్ కూడా రివాల్వ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం అరౌండ్ ద మిల్కీ వే గెలాక్సీ. సో దేని చుట్టూరు తిరుగుతుంది? సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే గెలాక్సీ దెర్ ఇస్ అ బ్లాక్ హోల్, రైట్? దెర్ ఇస్ అ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ గ్రేటర్ ఎక్స్టెంట్ ఆఫ్ గ్రావిటీ. సో మోర్ ద గ్రావిటీ, మోర్ ద గ్రావిటేషనల్ డిస్టార్షన్స్, రైట్? సో స్పేస్ టైంలో డిస్టార్షన్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఈ సన్ కూడా ఏదైతే ఉందో ఆ సన్ కూడా బ్లాక్ హోల్ చుట్టూరు తిరుగుతుంది అనమాట. సన్ బ్లాక్ హోల్ చుట్టూరు తిరుగుతుంది, మన ప్లానెట్స్ కూడా సన్ చుట్టూరు తిరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద మ్యాసివ్ మాస్ ఆఫ్ ద సన్, రైట్? అండ్ ఆ ప్లానెట్స్ కి మ్యాసివ్ when compared to the satellites కాబట్టి, అండ్ శాటిలైట్స్ కూడా మన ప్లానెట్స్ చుట్టూరు తిరుగుతున్నాయి, రైట్? దిస్ ఇస్ హౌ దే ఆర్ మెయింటైనింగ్ ఎ పర్టికులర్ ఆర్బిట్. ఆ మెయింటైనింగ్ ఎ పర్టికులర్ ఆర్బిట్ అన్న తర్వాత జస్ట్ ఒక గ్రావిటేషనల్ పుల్ ఒకటి ఉంటే సరిపోదు. ఇట్ ఈస్ అ సెంట్రిపీటల్ ఫోర్స్, రైట్? గ్రావిటేషనల్ పుల్ ఈస్ అ సెంట్రిపీటల్ ఫోర్స్. సో ఒక ఆర్బిట్ లో కంటిన్యూ అవ్వాలంటే ఏంటి? సో ఆబ్వియస్లీ సెంట్రిపీటల్ ఫోర్స్ ఈస్ బీయింగ్ ఎక్సర్టెడ్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద యాంగులర్ మొమెంటమ్. యాంగులర్ మొమెంటమ్ అంటే అలా తిరుగుతూ ఉండడం వల్ల, ఆ వెలాసిటీతో తిరుగుతూ ఉండడం వల్ల, ఆ యాంగులర్ మొమెంటమ్ వల్ల, సో ఆబ్వియస్లీ ద అవుట్వర్డ్ ఫోర్స్ కూడా ఎక్సర్ట్ అవుతుంది. ఆ అవుట్వర్డ్ ఫోర్స్ ని ఏమంటున్నాం మనం? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని మనం అంటున్నాం, రైట్? సో బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, ద సెంట్రిపీటల్ ఫోర్స్, అండ్ బికాస్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ exerted by the angular momentum because of the revolving object, right? So they are able to be maintained on the specific orbit, right? ఒక పర్టికులర్ పాత్ లో అవి మెయింటైన్ అవ్వగలుగుతున్నాయి. లేదంటే ఏమవుతుంది? గ్రావిటీ వల్ల సో ఆబ్వియస్లీ టూ మాసెస్ కొలైడ్ ఈచ్ అదర్, రైట్? రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయిపోతాయి. సో ఇది ఇక్కడ అలా జరగట్లేదు, రైట్? ఎందుకు జరగట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్.
సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఎక్సర్ట్ అవుతుంది కాబట్టి ఒక పర్టికులర్ డిఫైన్డ్ ఆర్బిట్ లో ఇవన్నీ తిరుగుతున్నాయి, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్బిట్స్ ఆఫ్ our planets and other objects, right. సో ఇవి మనకి ఈ ఇలా డిఫైన్డ్ ఆర్బిట్స్ లో మనకి సన్ చుట్టూరు తిరుగుతున్నాయి, రైట్. both the centripetal force and the centrifugal force, right. Next one, the time taken for a particular object to orbit around another object is called orbital period, right. The time taken for a particular object to revolve around, to orbit around another object is called orbital period. So orbital period ante enti, revolve avvadaniki enta time తీసుకుంటుంది for one complete revolution, right. enta time తీసుకుంటుంది అనేది orbital period. So orbital period of earth is 365 days, right. And some specific days ఉన్నాయి, అవన్నీ కలిపి మనం లీప్ ఇయర్ కింద 4 years కి యాడ్ చేస్తున్నాం మనం, right. So each orbit has its own eccentricity, right, which is very important. So orbit eccentricity and enti, eccentricity is nothing but a deviation from a perfect circle. So circle anagane manaki eccentricity is 0, eccentricity is 0, right, for a perfect circle. So ee perfect circle ga undakunda enta deviation avutundi ani maatladite mana eccentricity ani antunam, right. Eccentricity is the amount of orbit paths differ from a perfect circle. Circle ga undadu, adi kodugudda akaranlo untundi anamata, it's elliptical in shape, right. So elliptical anna tarvata eccentricity is less than 0. Eccentricity is always less than 0 for elliptical orbits, right. So there is a deviation from a perfect circle, right. A perfect circle has an eccentricity of 0 and Earth's eccentricity is 0.017. So it is not a perfect circle. Our orbit is never a perfect circle. And Mercury has the largest eccentricity of all the planets, and which is 0.206, right. This is the largest eccentricity for a given planet in our solar system. And types of orbits. So orbits ఎన్ని రకాలు ఉన్నాయి మనకి. సో ఆర్బిట్స్ అన్నిటి గురించి మాట్లాడినట్టయితే, సో దే కెన్ బి వైడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ గెలాక్టోసెంట్రిక్ ఆర్బిట్స్, హీలియోసెంట్రిక్ ఆర్బిట్స్ అండ్ జియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో 3 రకాలుగా. సో గెలాక్సీ, రైట్, గెలాక్సీ సెంట్రిక్ అంటే ఆ గెలాక్సీలో కూడా మన స్టార్ తిరుగుతుంది అని చెప్తున్నాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద గెలాక్టోసెంట్రిక్. సో గెలాక్సీలో బ్లాక్ హోల్ ఉండడం వల్ల, విచ్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్లాక్ హోల్, రైట్. ఆ బ్లాక్ హోల్ ఉండడం వల్ల సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అక్కడ, సో మొత్తం స్టార్స్ అన్ని కూడా ఆ గెలాక్సీ చుట్టూరు తిరుగుతున్నాయి మనకి, రైట్. అది గెలాక్టోసెంట్రిక్ ఆర్బిట్స్. ఏ ఆర్బిట్ లో అయితే మన స్టార్స్ తిరుగుతున్నాయి అవి గెలాక్టోసెంట్రిక్ ఆర్బిట్స్. అండ్ ఈ స్టార్స్ కి ఏంటి, ప్లానెట్స్ ఉన్నాయి. సో ఆ ప్లానెట్స్ స్టార్ చుట్టూరు ఎలా తిరుగుతున్నాయో అది హీలియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో హీలియో అంటే మనకి ఆబ్వియస్లీ సన్, రైట్. సో హీలియోసెంట్రిక్ థియరీ బై కోపర్నికస్, రైట్. ఫస్ట్ జియోసెంట్రిక్ థియరీ అని ఉండేది, ఆ జియోసెంట్రిక్ థియరీ అనేది తప్పు, రైట్. ఎందుకంటే సన్ మన చుట్టూరు తిరగట్లేదు, మనమే సన్ చుట్టూరు తిరుగుతున్నాం అనేది హీలియోసెంట్రిక్ థియరీ. అది కోపర్నికస్ చెప్పాడు. ఆ కోపర్నికస్ చెప్పిన తర్వాత సో వీ హ్యావ్ అండర్స్టూడ్ హౌ ద డిఫరెంట్ ప్లానెట్స్ ఆర్ యాక్చువల్లీ రివాల్వింగ్ అరౌండ్ ఏ పర్టికులర్ స్టార్, రైట్. హీలియోసెంట్రిక్ ఆర్బిట్స్ అని అంటాం వాటిని, right, where the star is in the center and the planets revolve around a star. And next one, geocentric orbits. Geocentric orbits enti, మన earth, geo is nothing but earth. The earth has a shape called geoid in shape, right. So earth shape enti geoid in shape అని అంటాం మనం. సో జియోసెంట్రిక్ ఆర్బిట్ ఏంటి, ఎర్త్ చుట్టూరు ఏవైతే తిరుగుతున్నాయో అవి జియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో మన మూన్ తిరుగుతుందో ఆబ్వియస్లీ ఏ న్యాచురల్ శాటిలైట్. సో న్యాచురల్ శాటిలైట్ తో పాటు మనం మెనీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ బీయింగ్ లాంచ్డ్, రైట్. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపిస్తున్నాం కాబట్టి ఆ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కూడా తిరుగుతున్నాయి మనకి, రైట్. అవి జియోసెంట్రిక్ ఆర్బిట్స్, రైట్. అండ్ మనకి ఈ స్పేస్ టెక్నాలజీలో మనం చదువుకోవాల్సింది ఏంటి, జియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గెలాక్టోసెంట్రిక్ అండ్ హీలియోసెంట్రిక్ ఆర్బిట్స్ గురించి తెలుసుకున్నాం అంటే అది ఆస్ట్రానమీ అయిపోతుంది. But here when you talk about the space technology related to the examination perspective, so obviously we have to deal with geocentric orbits. So geocentric orbits gurinchi maatlade mundu, so we'll talk about the Kepler's laws of planetary motion. So orbit gurinchi properties of an orbit anamata ivi. So Kepler has actually, after the Copernicus have identified the heliocentric theory, సో అక్కడ ఏంటి పర్ఫెక్ట్ సర్కిల్స్ కింద ఆర్బిట్స్ ని రిప్రజెంట్ చేశారు. కానీ కెప్లర్ వచ్చిన తర్వాత సో ఆబ్వియస్లీ ద ఆర్బిట్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్క్యులర్,
right? They have eccentricity less than 0 and they are elliptical in shape అని మనకి చెప్పారు. సో obviously the Kepler's laws గురించి మాట్లాడినట్టయితే, so this is for your understanding. The orbit of every planet is ellipse, right? The orbit of every planet is ellipse with the sun at one of the two foci. అంటే ellipse గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటి, సెంటర్ అనేది కాదు. సో ఇవి ఫోకల్ పాయింట్స్ అని మనం చెప్తాం, రైట్? F1 F2 అని చెప్తాం రెండు. సో obviously it will be one of the foci, right? It will be one of the two foci. అక్కడ స్టార్ ఉంటుంది, దాని చుట్టూరి ఏంటి మనకి ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి. And a line joining a planet and the sun sweeps out equal areas during equal intervals of time. So the line joining the planets, right, and the sun sweeps out equal areas during equal intervals of time. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో, రైట్, సేమ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు సో ఆబ్వియస్లీ ఈక్వల్ ఏరియా అనేది స్వైప్ చేస్తుంటుంది. దీని గురించి మనం నెక్స్ట్ ఇమేజ్ చూసినప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? సో దట్ ఈస్ ద సెకండ్ లా. And third law, the square of the orbital period of a planet is directly proportional to the cube of the semi-major axis of its orbit, right? So ikkada enti, the square of orbital period ante manaku already telusu, right? So orbit avvadaniki enta time aithe padutundo danni orbital period antunam. So orbital period ki manaki relation manaku cheptunnaru, the square of the orbital period of a planet is directly proportional to the cube of the semi-major axis. So major axis and minor axis ellipse ki, right? Major axis, minor axis, perigee apogee అని అంటాం మనం, right? So obviously semi-major axis ఏదైతే ఉందో ఆ ఆర్బిట్ కి, సో ఆర్బిట్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నారు, రైట్? అంటే ప్రపోర్షనల్ గా ఉంటుందంటే ఏంటి? సో obviously if the axis, right, if the major axis, that means if at all the distance from a star is lesser, so obviously the orbital period will also be lesser. అంటే సన్ కి దగ్గరగా ఉంటే ప్లానెట్, సో obviously అది ఫాస్ట్ గా తిరిగి ఆర్బిటల్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది, రైట్? అది రిప్రజెంటేషన్. అంటే the farther the planets are, so obviously the time taken for those particular planets to revolve around a particular star will be very much larger, రైట్? సో దగ్గరగా ఉన్నప్పుడు ఏంటి, గ్రావిటేషన్ పుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా తిరుగుతాయి కాబట్టి ఆర్బిటల్ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేర్ యాజ్ ఆ ప్లానెట్ అనేది దూరం వెళ్ళిపోతుంటే సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఆర్బిటల్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, రైట్? సో వీల్ అండర్స్టాండ్, రైట్? సో దీస్ ఆర్ ద టూ ఫోకల్ పాయింట్స్. ఈ ఫోకల్ పాయింట్స్ F1 F2 కి సో ఎలిప్టికల్ గా తిరుగుతుంటాయి ప్లానెట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ లా. అండ్ ద సెకండ్ లా మనం చూసినట్టయితే ద ఏరియా మనం చూసినట్టయితే సో ఆబ్వియస్లీ ద ఏరియా ఇట్ ఈస్ కవరింగ్ ఎట్ ఎ పర్టికులర్ టైం పీరియడ్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్. అంటే మనం ఇక్కడ చూసినట్టయితే వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్దర్ ఫ్రమ్ ఏ ఫోకల్ పాయింట్, అంటే మనకి ఇక్కడ సన్ ఉంది, సన్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఆబ్వియస్లీ వెలాసిటీ అనేది తగ్గుతుంది, రైట్? అండ్ ఆల్సో ద ఏరియా విచ్ ఇస్ కవర్డ్ ఈజ్ రిలేటివ్, రైట్? ఇక్కడ ఏమవుతుంది, ఫాస్ట్ గా కవర్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ద టైమ్ టేకెన్ ఫర్ దట్ పర్టికులర్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ లో ఈక్వల్ ఏరియా అనేది స్వీప్ అవుతుంటుంది. సో ఇవన్నిటికి ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ వీటిలన్నిటికి కూడా ఈక్వల్ ఏరియా అనేది ఉంటుంది, రైట్? అనేది మనకి సెకండ్ లా. అండ్ థర్డ్ లా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ద nearer the planet is, so obviously the faster it moves, and because it is faster, so obviously it will take lesser amount of time to revolve around a particular star. Next one, జియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో మన జియోసెంట్రిక్ ఆర్బిట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పేస్ టెక్నాలజీలో, ఎందుకంటే శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి, అలాగే మనకి డిఫరెంట్ స్పేస్ స్టేషన్స్ కూడా పైన లాంచ్ చేస్తున్నాం కాబట్టి, మనకి అబ్జర్వేటరీస్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి, సో వాటి కోసం జియోసెంట్రిక్ ఆర్బిట్స్ ని మనం క్లియర్ గా స్టడీ చేయాలి. సో దేర్ ఆర్ 3 different types ఆఫ్ జియోసెంట్రిక్ ఆర్బిట్స్. సో మనం ఇంకొక టైప్ ఆఫ్ ఆర్బిట్ కూడా ఉంది, హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అని కూడా ఉంది. దట్ ఈస్ ద 4th type. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ జనరల్ we will be discussing about the high earth orbits and middle earth orbits and low earth orbits. High earth orbit, middle earth orbit and low earth orbit. సో obviously high, middle, low అంటే మనకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. ఏంటది, ఇన్ రిలేటివ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్ కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా. సో లో ఎర్త్ ఆర్బిట్ అని అంటే ఎర్త్ కి దగ్గరగా ఉంది. సో మిడిల్ ఎర్త్ ఆర్బిట్ సో మధ్యలో ఉంది. సో హై ఎర్త్ ఆర్బిట్ చాలా దూరంగా ఉంది, రైట్? సో హై ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అండ్ ద లో ఎర్త్ ఆర్బిట్. సో ఆబ్వియస్లీ లియో ఈజ్ లో ఎర్త్ ఆర్బిట్ and high earth orbit is here and middle earth orbit, right? That was my mistake, my apologies, right? Low earth orbit, high earth orbit,
and middle earth orbit. So ఇవి 3 different types of orbits, right? So మనం చూసినట్టయితే ఇవి లో ఎర్త్ ఆర్బిట్స్, రైట్? ఇవి లో ఎర్త్ ఆర్బిట్స్, ఇవి మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్, అండ్ ఇది హై ఎర్త్ ఆర్బిట్, రైట్? సో జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ హై ఎర్త్ ఆర్బిట్, రైట్? మన గెలీలియో, జిపిఎస్, కాంపాస్, గ్లోనాస్, సో మనం ఏంటి, సో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్, రైట్? మీడియం ఎర్త్ ఆర్బిట్స్, రైట్? మధ్యలో ఉన్నాయి, హై కాదు లో కాదు, మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇవి మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్. సో ఆబ్వియస్లీ ఆల్ ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ ఆర్ యాక్చువల్లీ శాటిలైట్ సిస్టమ్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ ద మీడియం ఎర్త్ ఆర్బిట్స్, రైట్? సో ఇది మీరు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైట్? సో గెలీలియో, జిపిఎస్, కాంపాస్, గ్లోనాస్. సో మన ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతాడు. గెలీలియో ఏ కంట్రీకి సంబంధించింది, జిపిఎస్ ఏ కంట్రీకి సంబంధించింది, మనకి గ్లోనాస్ ఏ కంట్రీకి సంబంధించింది అనేది మనకి క్లియర్ గా అడుగుతాడు. సో కాంపాస్ ఇస్ నాట్ ఏ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రైట్? సో అవి మనకు అడుగుతాడు అనమాట. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం, నావిగేషన్ శాటిలైట్స్ గురించి, రైట్? ఫస్ట్ వన్ ఈస్ ద లో ఎర్త్ ఆర్బిట్. ఫస్ట్ వన్ ఈస్ ద లో ఎర్త్ ఆర్బిట్. A low Earth orbit is an Earth-centered orbit with an altitude of 2000 kilometers or less, right? So surface of the Earth నుంచి 2000 kilometers వరకు ఉండే ఏరియాలో మనం శాటిలైట్ ని కానీ లాంచ్ చేస్తే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. ఏ ఆర్బిట్ లో అయితే శాటిలైట్ రివాల్వ్ అవుతుంటుందో లెస్ దెన్ 2000 kilometers అయితే, సో ఆబ్వియస్లీ we call it low Earth orbit, right? Most of the man-made objects in the outer space are in low Earth orbits. Most of the man-made objects అంటే most of the artificial satellites are actually present in the low Earth orbits. సో మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్ లో, హై ఎర్త్ ఆర్బిట్స్ లో రిలేటివ్లీ చాలా తక్కువ శాటిలైట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అనేది కూడా మన క్లాస్ లో డిస్కస్ చేద్దాం, రైట్? సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లాంచింగ్ సంథింగ్ ఇంటూ ద లో ఎర్త్ ఆర్బిట్? ఎందుకంటే లో ఎర్త్ ఆర్బిట్స్ లో అన్ని ఎక్కువ లాంచ్ చేసామంటే సో ఆబ్వియస్లీ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ సమ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్, రైట్? సో ఆ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. A low Earth orbit requires the lowest amount of energy for satellite placement. So obviously మనకు తెలుసు, మనకి ఏదైనా శాటిలైట్ ని లాంచ్ చేస్తున్నప్పుడు సో ఆబ్వియస్లీ వీఆర్ యూజింగ్ ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్. ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్స్ అంటే మళ్ళీ రీయూజ్ చేయడానికి ఏమి ఉండవు. సో ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, సో ఎక్కువ దూరం తీసుకెళ్ళాలంటే ఎక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది. ఎక్కువ ఫ్యూయల్ అవసరం అంటే ఎక్కువ బడ్జెట్, రైట్? కానీ లో ఎర్త్ ఆర్బిట్ లో శాటిలైట్స్ లాంచ్ చేయడానికి లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి అవసరం అవుతుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ వెరీ అడ్వాంటేజ్. సో ఆబ్వియస్లీ ఎన్ని శాటిలైట్స్ అయినా మనం పంపించుకోవచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ హై బ్యాండ్విడ్త్ అండ్ లో కమ్యూనికేషన్ లేటెన్సీ, రైట్? హై బ్యాండ్విడ్త్ అండ్ లో కమ్యూనికేషన్ లేటెన్సీ. ఎర్త్గా దగ్గరగా ఉన్నాయి కాబట్టి బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఆల్సో లో కమ్యూనికేషన్ లేటెన్సీ అంటే సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వడానికి, ఎర్త్కి రీచ్ అవ్వడానికి సో ఆబ్వియస్లీ తక్కువ టైం స్పెండ్ అవుతుంది కాబట్టి లో కమ్యూనికేషన్ లేటెన్సీ. సో మనకి అప్పట్లో మనకి చూసినట్టయితే ఇక్కడ హలో అని అన్న తర్వాత 2 నిమిషాల తర్వాత అక్కడ వినిపించడం అనమాట. సో అలా ఉండదు. శాటిలైట్ లో మనం ఎక్కడైనా ఫాదర్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసాం అనుకోండి స్పేస్ లో, సో ఆబ్వియస్లీ ఇక్కడ సిగ్నల్ పంపించిన తర్వాత కొంత టైం తర్వాత ల్యాగ్ తర్వాత అక్కడ వెళ్తుంది. సో దట్ వాస్ ద టైం టేకెన్ ఫర్ ద సిగ్నల్ టు ట్రాన్స్మిట్, రైట్? కానీ ఇక్కడ ఏంటి, ఎర్త్కు దగ్గరగా ఉండడం వల్ల సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ ఫాస్టర్, ఇట్ విల్ బి వెరీ ఫాస్టర్, రైట్? So obviously that is a advantage. Next one, satellites and space stations in low Earth orbits are more accessible for crew and servicing. So obviously satellites దగ్గర ఉంటాయి కాబట్టి సో obviously there will be more accessible. ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రెక్టిఫై చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో we cannot travel farther away from the earth, right? సో దానివల్ల మనకి more accessible, the low Earth orbit satellites are more accessible for the crew and for servicing, right? And as it is near to the earth, low Earth orbit satellites launched into the low Earth orbit provides better signal strength, right? So they provide better signal strength. Already మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. and hence less power is needed for transmission. And also దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి సో obviously they require very less amount of energy for the transmission of a particular signal. Next one, it provides high elevation for polar regions of the earth, hence better global coverage can be achieved, right? So polar regions లో మనం మాట్లాడుకున్నప్పుడు అయితే లో ఎర్త్ ఆర్బిట్స్ లో polar regions లో తిరుగుతుంటాయి కాబట్టి సో obviously they can provide the global coverage. సో గ్లోబల్ కవరేజ్ గురించి మాట్లాడినట్టయితే మనం జియో స్టేషనరీ ఆర్బిట్ లో మనం లాంచ్ చేస్తే గ్లోబల్ కవరేజ్ అనేది మనకి అచీవ్ అవుతుంటుంది.
కానీ అక్కడ లాంచ్ చేయడం వల్ల ఏమవుతుంది, పోలార్ రీజియన్స్ ని వదిలేస్తుంటాం అనమాట. ఆ పోలార్ రీజియన్స్ ని కవర్ చేయాలంటే సో ఆబ్వియస్లీ లో ఎర్త్ ఆర్బిట్స్ ని మనం ప్రిఫర్ చేస్తాం, రైట్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద గ్లోబల్ కవరేజ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో obviously advantages ఉన్నాయంటే you will also have the disadvantages. So what are those disadvantages? So the satellites in the low earth orbits have the small momentary field of view, only able to observe and communicate with a fraction of the earth at a time, meaning a network of satellites is required in order to provide continuous coverage. అంటే ఏంటి ఇక్కడ, సో ఎర్త్ కి మనకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ the closer you are, lesser you see. The closer you look, the lesser you see, రైట్. సో ఏదైనా పెద్దది చూడాలంటే సో ఆబ్వియస్లీ దూరం వెళ్ళి చూడాల్సి ఉంటుంది. సో దగ్గరకు ఉన్నప్పుడు ఏంటి, సో ఆబ్వియస్లీ ఓన్లీ ద లెస్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఈస్ బీయింగ్ కవర్డ్, రైట్. అదనమాట మొమెంటరీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది తగ్గిపోతుంది, రైట్. సో తగ్గిపోవడం వల్ల ఏంటి, ఒక పర్టికులర్ జోగ్రఫికల్ లిమిట్ వరకు మాత్రం అది కమ్యూనికేట్ చేయగలదు. ఏదైనా అబ్జర్వ్ చేయాలన్నా ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే కవర్ చేయగలదు. సో మొత్తం అంతా కవర్ చేయాలి అని అంటే ఏంటి, వీ నీడ్ కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్. కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అంటే 1, 2 కాదు, సో మోర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. ఈ శాటిలైట్ ని ఈ ఏరియా నుంచి మూవ్ అయిన వెంటనే ఇంకో శాటిలైట్ రిప్లేస్ చేసేయాలి అక్కడ. సో అందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ మనకి అవసరం అవుతాయి మనకి. సో దట్ ఇస్ ఏ డిసడ్వాంటేజ్, రైట్. అదే జియో స్టేషనరీ ఆర్బిట్ లో మనం పెట్టామనుకోండి, హై ఎర్త్ ఆర్బిట్ లో పెట్టామనుకోండి, సో ఆబ్వియస్లీ వెరీ లీస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్లోబల్ కవరేజ్, రైట్. సో మినిమమ్ ఆఫ్ 3 శాటిలైట్స్ ఆర్ ఇనఫ్, రైట్. మాక్సిమం ఎన్నన్నా పెట్టుకోవచ్చు, రైట్. మినిమం 3 శాటిలైట్స్ గ్లోబల్ కవరేజ్ కి సరిపోతాయి. కానీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటి, ఏరియా తగ్గిపోతుంది కాబట్టి గ్లోబల్ కవరేజ్ కావాలంటే మోర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ హ్యావ్ టు బి లాంచ్డ్, రైట్. సో ద నెక్స్ట్ వన్, శాటిలైట్స్ ఇన్ lower regions of low earth orbit also suffers from the fast orbital decay, right. And low earth orbit లో ఉన్నప్పుడు సో గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్బిటల్ డికే అనేది ఎక్కువ ఉంటుంది. ఆర్బిటల్ డికే అంటే సో డీవియేషన్ ఫ్రమ్ ద ఆర్బిటల్ పాత్, దట్ అంటే ఎర్త్ కి దగ్గరికి వచ్చేస్తుంటుంది అనమాట. ఎర్త్ కి దగ్గరికి వచ్చేస్తుంటే ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ వేరే వాటితో ఢీకొనే ఛాన్సెస్ ఉంటాయి. దానికని ఆ పర్టికులర్ ఆర్బిటల్ పాత్ మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ అనేది మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట, రైట్. ద శాటిలైట్స్ ఇన్ low regions of low earth orbit also suffer from fast orbital decay, deviations from the orbital path. That means they are coming nearer to the surface of the earth, right. And it is only visible for 15 to 20 minutes from a particular area of the earth, అంటే పర్టికులర్ ఏరియాకి వచ్చిన తర్వాత. అండ్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ నియరర్ టు ద ఎర్త్, సో ఆబ్వియస్లీ ద వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ విల్ బి ఫాస్టర్. మనకి జనరల్ గా లో ఎర్త్ ఆర్బిట్స్ లో మనం లాంచ్ చేసినప్పుడు 600 to 900 కిలోమీటర్స్ రేంజ్ లో లాంచ్ చేస్తుంటాం. ఆ రేంజ్ లో మనకి ఏంటి, ద శాటిలైట్ మూవ్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 7.2 కిలోమీటర్స్ పర్ సెకండ్, రైట్. 7.2 కిలోమీటర్స్ పర్ సెకండ్, ఒక్క సెకండ్ కి 7.2 కిలోమీటర్స్ వేగంతో అది వెళ్తుంది. సో అంత ఫాస్ట్ గా వెళ్తుంటుంది అనమాట. సో అంత ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు ఏంటి, ఒక పర్టికులర్ ఏరియా కవర్ చేయడానికి వెరీ తక్కువ అమౌంట్ ఆఫ్ టైం అది తీసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ విజిబుల్ ఫర్ 15 to 20 minutes for a particular area. సో అది ఒక స్ట్రాటజిక్ డిసడ్వాంటేజ్. అండ్ ఎఫిషియన్సీ టు సర్వ్ పాపులేటెడ్ రీజియన్ ఈజ్ లెస్ కంపేర్ టు జియోస్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ జియోసింక్రోనస్ ఆర్బిట్స్. సో ఎక్కువ మెంబర్స్ కి అడ్వాంటేజ్ అవ్వాలి అని అంటే సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్. సో లాస్ట్ టైం దూరదర్శన్ మనం చూసినప్పుడు మీకు ఐడియా ఉండి ఉంటుంది, రైట్. సో దూరదర్శన్ చూస్తే సో ఆబ్వియస్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో మాత్రమే వచ్చేది అది. ఎందుకు, లెస్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. ఇప్పుడు ఏంటి, సో 24/7 మోర్ దెన్ 200 or 300 డిఫరెంట్ ఛానల్స్ మనకి కంటిన్యూస్ గా స్ట్రీమ్ అవుతున్నాయి. సో దానికి మోర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ ఎసెన్షియల్. అండ్ ఆల్సో జియో స్టేషనరీ ఆర్బిట్ లో మనం లాంచ్ చేసి పెట్టాం కాబట్టి సో లో ఎర్త్ ఆర్బిట్స్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ లెస్ పాపులేషన్ ఏరియాకి మనకి ఫెసిలిటేట్ అయ్యే అవకాశం ఫెసిలిటేట్ అవుతుంటుంది అనమాట, రైట్. అండ్ ఆల్సో దే హ్యావ్ ద షార్టర్ లైఫ్ స్పాన్. సో జియో స్టేషనరీ ఆర్బిట్ హై ఎర్త్ ఆర్బిట్స్ లో మనం పెట్టినప్పుడు సో మనకి అబౌట్ 10 years లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. వెరాజ్ లో ఎర్త్ ఆర్బిట్స్ లో మన శాటిలైట్ ని మనం ప్లేస్ చేసినప్పుడు it will be around 5 to 8 years lifespan. So obviously relatively it has a shorter lifespan. So these are the disadvantages of launching a particular satellite into the low earth orbit, right. So different low earth orbits. So low earth orbits in మాట్లాడినప్పుడు సో obviously మనం రెండు రకాలుగా మాట్లాడదాం, polar orbits and sun synchronous orbits. Polar orbits and sun synchronous orbits. So sun synchronous orbit is also a kind of polar orbit. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండు డిఫరెంట్ ఏం కాదు, జస్ట్ చిన్నది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చిన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రెండింటి ఏంటి డిఫరెన్స్ అనేది, రైట్. సో పోలార్ ఆర్బిట్స్,
రైట్. సో పోలార్ ఆర్బిట్స్ గురించి మాట్లాడినప్పుడు సో ఆబ్వియస్లీ పోల్, రైట్. సో మనకు జోగ్రఫికల్ నార్త్ పోల్ అండ్ జోగ్రఫికల్ సౌత్ పోల్ ఉంది, అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఉంది, రైట్. ఇక్కడ ఏంటి పోల్ అని అన్న తర్వాత సో ఆబ్వియస్లీ జోగ్రఫికల్ నార్త్ పోల్ అండ్ జోగ్రఫికల్ సౌత్ పోల్, రైట్. సో ఆబ్వియస్లీ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ మీదుగా అది వెళ్తుంటుంది అనమాట విత్ సమ్ డీవియేషన్. సో ఎగ్జాక్ట్ గా నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ చేయదు, బట్ విత్ ఏ పర్టికులర్ ఇన్క్లనేషన్, రైట్. సో ద సాటిలైట్స్ ఇన్ ద పోలార్ ఆర్బిట్స్ do not have to pass the north and south pole precisely. Even a deviation with 20 to 30 degrees is still called as a polar orbit. అంటే కరెక్ట్ ఎర్త్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఎర్త్ యాక్సిస్ మనం చూసినట్టయితే సో దానికి 20 to 30 degrees డీవియేషన్ లో కూడా ఎలా రివాల్వ్ అవుతుంటే దాన్ని పోలార్ ఆర్బిట్స్ అని అంటున్నాం. సో ఫ్రమ్ ద నార్త్ పోల్ టు ద సౌత్ పోల్, ఇది మనకు క్లియర్. సో అర్థం చేసిన పోలార్ ఆర్బిట్స్ అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు మనకి, రైట్. నార్త్ పోల్ టు సౌత్ పోల్ అలా తిరుగుతుంటుంది మనకి, రైట్. సో ఇలా, రైట్. సో ఇది పోలార్ ఆర్బిట్. సో సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఏంటి? సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఈజ్ ఆల్సో ఏ పోలార్ ఆర్బిట్. సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఈజ్ ఆల్సో ఏ పోలార్ ఆర్బిట్, రైట్, విచ్ ఈస్ సింక్రోనస్ టు ద సన్, విచ్ ఈస్ సింక్రోనస్ టు ద సన్. సింక్రోనస్ టు ద సన్ అంటే ఏంటి అంటే సన్ ఆ పర్టికులర్ ఏరియాకి ఏ టైంకి వస్తుందో ఆ టైంకి ఆ శాటిలైట్ అక్కడ ఉంటుంది అనమాట. సో మనకి టైం, సోలార్ టైం, వీఆర్ ఫాలోయింగ్ ద సోలార్ టైం, రైట్. మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఎలా అవుతుంది అనేది మనం సోలార్ టైం ఫాలో అవుతున్నాం మనం. ఆ సోలార్ టైంకి సింక్రోనస్ గా మనకి శాటిలైట్ అనేది మూవ్ అవుతుంటుంది. అంటే ఈ పర్టికులర్ సో మై ప్లేస్ ఇస్ కాకినాడ, ఈ కాకినాడకి ఆఫ్టర్నూన్ 12 o'clock కి ఒక శాటిలైట్ వస్తుందండి. ఎవ్రీడే 12 o'clock ఆ శాటిలైట్ వస్తుంటుంది, అది సన్ సింక్రోనస్, రైట్. సన్తో పాటు సింక్రనైజ్ అయ్యి ఉంటుంది అనమాట, రైట్. సో అండ్ ఆల్సో ఈ పోలార్ ఆర్బిట్స్ అండ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంటిన్యూస్ గా వాళ్ళకి ఎనర్జీ సప్లై అనేది ఉంటుంది. దే ఆర్ నెవర్ షాడోడ్ బై ద ఎర్త్. అంటే ఏంటి? సో ఆబ్వియస్లీ దే విల్ బి ఫేసింగ్ ద సన్. సో when they are facing the sun, so obviously they will be charged. So solar panels మనం యూజ్ చేసి ద పవర్ సప్లై అనేది మనం వాటికి ఇచ్చుకోవచ్చు. సో దే విల్ నెవర్ బి షాడోడ్ బై ద ఎర్త్, రైట్. సో డెఫినేషన్ చూద్దాం. సన్ సింక్రోనస్ ఆర్బిట్ is also a particular kind of polar orbit. Satellite in sun synchronous orbit traveling over the polar regions are synchronous with the sun. So ఇది మనకు తెలుసు. This means they are synchronized to always be in the same fixed position relative to the sun. Same fixed position relative to the sun. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే రిలేటివ్ టు ద సన్ సేమ్ ఫిక్స్డ్ పొజిషన్. అంటే కాకినాడలో 12 o'clock వచ్చింది అనేది 12 o'clock అని మనం ఎలా చెప్పగలం? సన్ కరెక్ట్ గా పర్పెండిక్యులర్ రేస్ ఉంటాయి కాబట్టి ద షార్టెస్ట్ షాడో ఉంటుంది కాబట్టి 12 o'clock అని చెప్తున్నాం. ఆ సన్ తో పాటు సింక్రనైజ్ అయ్యి ఆ 12 o'clock కరెక్ట్ కాకినాడకు వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సన్ సింక్రోనస్ ఆర్బిట్. దిస్ మీన్స్ that the satellite always visits the same spot at the same local time, right. So this is the sun synchronous orbit, right. And so hope you're very clear with the low earth orbit, right. And the next one, middle earth orbit. And low earth orbit gurinchi maatladinataithe, so most of the earth observation satellites, so satellites gurinchi kuda manam maatladtam. Most of the earth observation satellites, right, are actually placed in the low earth orbits, right. Most of the earth observation satellites are actually placed in the low earth orbits, but now SpaceX, right, Elon Musk SpaceX, the company, is also trying to place the communication satellites into the low earth orbits. So దాని గురించి separate video నేను చేస్తాను. సో దాంట్లో మాట్లాడుకుందాం, right. So most of the earth observation satellites are actually placed in the low earth orbit. Next one, middle earth orbit. సో మిడిల్ ఎర్త్ ఆర్బిట్ గురించి మాట్లాడినప్పుడు అయితే మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద ఎర్త్ అబౌవ్ ద లో ఎర్త్ ఆర్బిట్ అండ్ బిలో ద జియోస్టేషనరీ ఆర్బిట్. సో ఆబ్వియస్లీ లో ఎర్త్ ఆర్బిట్ అని మాట్లాడుకున్నప్పుడు 2000 kilometers అండ్ బిలో అని మాట్లాడుకున్నాం. అండ్ జియోస్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి? మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. 35,786 kilometers from the surface of the earth. 35,786 kilometers from the surface of the earth. ఆ పర్టికులర్ స్వీట్ స్పాట్ ను మనం హై ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. హై ఎర్త్ ఆర్బిట్ కి మన లిమిట్ ఏం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హై ఎర్త్ ఆర్బిట్ అనేది ఉండదు. జస్ట్ ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డిస్టెన్స్ ని మాత్రం ఆ స్వీట్ స్పాట్ ని మనం హై ఎర్త్ ఆర్బిట్ అని మనం మాట్లాడతాం, రైట్. మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ ఎ రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద ఎర్త్ అబౌవ్ ద లో ఎర్త్ ఆర్బిట్ అండ్ బిలో ద జియోస్టేషనరీ ఆర్బిట్, రైట్. So most common uses of satellites in this region is for navigation purpose. Already మనం మాట్లాడుకున్నాం. All the global navigation satellite systems are actually present in the middle earth orbits, right. So GPS,
at 20,000 kilometers, GLONASS 19,000, Galileo 23,000, right? So these are the different altitudes of those particular satellites. And communication satellites that cover the north and south pole are also put in middle earth orbits. So communication satellites గురించి మాట్లాడుకున్నట్టయితే already ఇందాక మాట్లాడుకున్నాం, right? All the communication satellites are actually placed. Most of the communication satellites are actually placed in high earth orbit. సో హై ఎర్త్ ఆర్బిట్ లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ పోలార్ రీజన్స్ కవరేజ్ తగ్గిపోతుంది. ఆ పోలార్ రీజన్స్ కూడా కవర్ చేయడానికి మనం ఏం చేస్తాం, సో ఆబ్వియస్లీ పోలార్ ఆర్బిట్స్ లో మనం పెడతాం అనమాట. ఆ పోలార్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలార్ ఆర్బిట్స్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్ లో మనకు ఉంటాయి, రాదర్ దెన్ దట్ ఆఫ్ ద లో ఎర్త్ ఆర్బిట్స్, రైట్? Communication satellites that cover the north pole and the south pole are also put in middle earth orbits. The orbital periods of middle earth orbits ranges from 2 to 24 hours. Right, 2 to 24 hours. The orbital periods vary depending upon the altitude. So obviously orbital periods vary, right? And obviously Kepler's third law, right? Telstar, one of the first and most famous experimental satellites, orbits in middle earth orbit. So middle earth orbit lo manaki first satellite launch chestundi Telstar, right? So the navigation satellites examination perspective lo meeku chaala important idi. GPS, obviously America, which is semi-synchronous orbit. So semi-synchronous orbit ante it takes 12 hours. It takes 12 hours to orbit the earth. Semi-synchronous. Synchronous ante enti 24 hours. Synchronous to the earth's rotation. Semi-synchronous ante half the time, 12 hours, right? Semi-synchronous GPS. And BeiDou, China, right? BeiDou satellite system, navigation satellite system, BeiDou, China. Galileo, Europe, right? GLONASS, Russia, right? GLONASS, Russia, global navigation satellite system. English lo maatladinattaithe Russian lo aithe, so obviously you can spell it, right? And IRNSS, man Indian navigation satellite system. So obviously Indian navigation satellite system is actually present in high earth orbit, not to be confused, right? Indian navigation satellite system is actually present in Indian regional navigation satellite system is actually present in the high earth orbit, right? Or obviously దీన్ని ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి ఆల్రెడీ హై ఎర్త్ ఆర్బిట్ లో స్లైడ్ కూడా నేను పెట్టడం జరిగింది. సో విల్ లుక్ ఇంటూ దట్. అండ్ Quasi-Zenith satellite system is Japan's. Quasi-Zenith satellite system, Japan. So obviously మీరు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ you have to remember GPS, BeiDou, Galileo, GLONASS, IRNSS and Quasi-Zenith satellite system. So these are the different navigation satellite systems present across the countries. So most of the people are actually using GPS. So once the NAVIC, right? NAVIC full form code examination perspective important. Navigation with Indian constellation, right? So ivi meer examination perspective lo meer kachithanga gurtu pettukovalsindi, right? So this is European Space Agency picture. So ila manaki revolve avutuntayi, right? So in different orbits, right? So this is also very important. The GPS uses trilateration position method. So మనకు two different methods ఉంటాయి for the positioning, right? Triangulation method and trilateration method, right? Triangulation method and trilateration method. So when trilateration method ఏదైతే ఉందో అది distance ని measure చేస్తుంది అన్నమాట, whereas triangulation method ఏదైతే ఉందో అది angle ని measure చేస్తుంది. ట్రయాంగులేషన్ మెథడ్ లో ఏ యాంగిల్ నుంచి సిగ్నల్ వస్తుంది అనేది యాంగిల్ మెజర్ చేసి ఆ పొజిషన్ ని జీరో చేస్తుంది అన్నమాట. whereas when it comes to the trilateration method, so obviously the minimum number of satellites are required for positioning or 3. అంటే నా పొజిషన్ నేను ఎక్కడ ఉన్నానని తెలుసుకోవాలంటే 3 సాటిలైట్స్ నాకు హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేస్తాయి? సో ఫస్ట్ సాటిలైట్ ఏదైతే ఉందో ఆ సాటిలైట్ సిగ్నల్ వచ్చిన దాన్ని బట్టి ఈ ఏరియాలో మీరు ఉన్నారు అనుకోండి, రైట్? డిస్టెన్స్ ని బట్టి, రైట్? ఈ ఏరియాలో మీరు ఉంటే ఆ సెకండ్ సాటిలైట్ ని బట్టి ఇక్కడ, థర్డ్ సాటిలైట్ బట్టి ఇక్కడ, ఈ 3 ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ పొజిషన్, రైట్? అక్కడ మీరు ఉన్నట్టు. సో దట్ ఈస్ ద trilateration positioning method. So GPS uses trilateration positioning method. So minimum number of satellites required for positioning are 3. And finally high earth orbits. High earth orbits అని ఇందాక మాట్లాడుకున్నాం, 35,786 kilometers or 2236 miles, right? 2236 miles or 35,786 kilometers from the surface of the earth. Not to be forget, right? You should not forget it, from the surface of the earth. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమంటాడంటే ఇదే ఇచ్చి ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు. సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని అన్నప్పుడు ఎర్త్ రేడియస్ ఎంత అయితే ఉందో అంత 6,000 kilometers యాడ్ చేసుకుని మనం చూసుకోవాలి, రైట్?
సో జియోసింక్రోనస్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్స్ లో మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయి, జియోసింక్రోనస్ అండ్ జియోస్టేషనరీ. సో ఇందాక మనం పోలార్ ఆర్బిట్స్ గురించి మాట్లాడినప్పుడు రైట్, సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఇస్ ఆల్సో ఏ పోలార్ ఆర్బిట్ అని మాట్లాడుకున్నట్టు జియోస్టేషనరీ ఆర్బిట్ ఇస్ ఆల్సో ఏ జియోసింక్రోనస్ ఆర్బిట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. జియోస్టేషనరీ ఆర్బిట్ ఇస్ ఆల్సో ఏ జియోసింక్రోనస్ ఆర్బిట్. సో జియోసింక్రోనస్ ఆర్బిట్ ఏంటి? రైట్, సింక్రోనస్ టు ద ఎర్త్, రైట్, సింక్రోనస్ టు ద ఎర్త్, రైట్. ఇది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది, రైట్. సింక్రోనస్ టు వాట్? సింక్రోనస్ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. దట్ మీన్స్ time period of a satellite's revolution, right? That means orbital period of a satellite is equal to the rotational period of the earth. That means the both take 24 hours. Both the satellite and the earth takes 24 hours. అంటే ఒక సాటిలైట్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 24 hours పడుతుంది. అలాగే ఎర్త్ కూడా ఏంటి, తన చుట్టూ తను తిరగడానికి 24 hours పడుతుంది. సో జియోసింక్రోనస్ ఆర్బిట్ ఈజ్ an earth centered orbit with an orbital period that matches Earth's rotation on its axis, 23 hours 56 minutes and 4 seconds, one sidereal day, right? So this is the geosynchronous orbit, right? So obviously it is synchronous to the rotational period of Earth. And what is this geostationary orbit? Geostationary orbit is a geosynchronous orbit in the plane of an equator, right? Geostationary equatorial orbit is a circular geosynchronous orbit in the plane of Earth's equator with a radius of the same radius. Man ikkada from the center of the earth manu ichcham. So you should remember both. Ikkada center of the earth manu ichcham, and whereas ikkada from the surface of the earth ichcham, right? Not to be confused, right? Geostationary orbit is also geosynchronous orbit which is in the plane of an equator. Ante idi. So manaki equator okati undi kada. So in the plane of an equator ఏదైతే ఉందో అది జియోసింక్రోనస్ ఆర్బిట్. సో మనం ఇక్కడ ఇఫ్ ఎట్ ఆల్ ఇదే పర్టికులర్ డిస్టెన్స్ లో ఒక ఇంక్లినేషన్ తో మనం రొటేట్ అవుతుంటే, రివాల్వ్ అవుతుంటే, సో అదేమంటాం మనం జియోసింక్రోనస్ అని అంటాం. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ సమ్ ఇంక్లినేషన్ ఉంటే జియోసింక్రోనస్. బట్ ఈక్వటోరియల్ ప్లేన్ తో ప్యారలల్ గా ఉంటే ఏమవుతుంది, అది జియోస్టేషనరీ ఆర్బిట్. అది జియోస్టేషనరీ అని ఎందుకన్నాం? బికాస్ ఇట్ ఈస్ స్టేషనరీ రిలేటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్. రిలేటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే మన ఈక్వటోరియల్ ప్లేన్ లో ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో, ఏ సిటీస్ అయితే ఉన్నాయో, ఆ సిటీస్ మీద ప్లేస్ అయినప్పుడు సేమ్ అదే పొజిషన్ మీద కంటిన్యూస్ గా ఉంటాయి, రైట్. దే ఆర్ లైక్ స్టేషన్ అబౌవ్ ద పర్టికులర్ ఏరియా. సో ఈక్వటోరియల్ పొజిషన్ ఇక్కడ మనం చూసినట్టయితే, జస్ట్ మినిట్, ఐ విల్ అరైజ్ దిస్. మనం ఇక్కడ చూసినట్టయితే రైట్, ఈ పర్టికులర్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పొజిషన్ నుంచి ఆ పొజిషన్ మీదే తిరుగుతుంది ఎర్త్ తో పాటు. దట్ మీన్స్ దే ఆర్ లైక్ స్టేషన్. అందుకే జియో స్టేషనరీ అని మనం చెప్తాం అనమాట, రైట్. సో జియో స్టేషనరీకి జియో సింక్రోనస్ కి డిఫరెన్స్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అండ్ ఆల్సో మనకి ఈక్వేటర్స్ ఎన్ని ఉన్నాయి? ఒకే ఈక్వేటర్ ఉంది కాబట్టి there is only one geostationary orbit, whereas there are many infinite geosynchronous orbits. మనకి geosynchronous orbits చాలా ఉన్నాయి, కానీ geostationary orbit అయితే మాత్రం ఒక్కటే ఉంది, because we have only one equator, right? This is about the Earth orbit. So what are the advantages of geosynchronous orbit? Advantages of geosynchronous orbits, right? So you can make repeated observations over a given area. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దానిపైన స్టేషన్ చేసినట్టు ఉంటుంది అని అన్నాం కాబట్టి ఆ ఏరియా నుంచి కంటిన్యూస్ గా మనకి ఎన్ని కావాలంటే అన్ని రిపీటెడ్ అబ్జర్వేషన్స్ మనం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ వెరీ గ్రేటర్ అడ్వాంటేజ్. దట్ మీన్స్ యూర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ అ పర్టికులర్ స్పెసిఫిక్ ఏరియా త్రూ అవుట్ ద టైమ్ 24/7, రైట్. అందుకే మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి హై ఎర్త్ ఆర్బిట్ లో మనం ప్లేస్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకి 24/7 కవరేజ్ అనేది కావాలి కాబట్టి. ఆ శాటిలైట్ అక్కడ నుంచి మూవ్ అయిపోతే ఏమవుతుంది, కవరేజ్ ఉండదు మనకి, రైట్. సో కంటిన్యూస్ కవరేజ్ కావాలంటే సో ఆబ్వియస్లీ జియో స్టేషనరీ శాటిలైట్స్ ఆర్ ఆఫ్ greater importance. And get high temporal resolution data, right? Goes east to west can give you temporal resolution of 1 minute. Hence, so the goes east and west can effectively, that means geostationary satellites can effectively monitor the
severe weather environment and track several storms and hurricanes in the real time, right? So they get high temporal resolution data. So high earth orbits లో మనకి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ దే ఆర్ ఆల్సో కాల్డ్ స్వీట్ స్పాట్స్ అని మాట్లాడుకున్నాం. ఆ స్వీట్ స్పాట్స్ అంటే ఏంటి, మనకి ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో, it is at that particular distance, right? So orbital period will be equal, that will be synchronous, right? And synchronous తో పాటు ఏంటి, so obviously geostationary లో ఆర్బిట్ లో మనం పెట్టినట్టయితే, సో obviously so the hemisphere is entirely observed. సో హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో జియోస్టేషనరీ ఆర్బిటల్ లో పెట్టడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఆ ఏరియా అంతా కవర్ చేస్తూ, సో ఆబ్వియస్లీ విల్ గెట్ హై టెంపోరల్ రెజల్యూషన్. సో రెజల్యూషన్ అంటే ఏంటి, హై అక్యురసీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట, రైట్? అక్యురసీ అనేది మెయింటైన్ అవ్వడం వల్ల మనకి, సో మోస్ట్ ఆఫ్ ద weather forecasting satellites are also placed in the geostationary orbits. So geostationary orbits లో మనం ప్లేస్ చేసేవి, they are multi-purpose satellites as well. So multi-purpose satellites అంటే ఏంటి, they can be used for the navigation purposes, they can be used for weather forecasting purposes, and they can be used for communication as well. సో మొత్తం 3 purposes కి మన సాటిలైట్స్ మనం ఏం చేస్తామంటే జియోస్టేషనరీ ఆర్బిట్స్ లో మనం లాంచ్ చేస్తాం, సో దట్ వీ కెన్ గెట్ 24/7 హై రిజల్యూషన్ డేటా అండ్ ఆల్సో 24/7 coverage. But when it comes to the disadvantages, right, due to the high orbit, the spatial resolution of the data is not as great as the polar orbiting satellites. So only disadvantage which we have is the spatial resolution, అంటే the area resolution ఏదైతే ఉంటుందో దాన్ని స్పేషియల్ రెజల్యూషన్ అని అంటే, ఆ స్పేషియల్ రెజల్యూషన్ ఏదైతే ఉన్నదో అది మాత్రం ఎర్త్ కు దగ్గరగా ఉన్న సాటిలైట్స్ ని ఎక్కువ స్పేషియల్ రెజల్యూషన్ ఇస్తాయి, whereas the farther they go, so obviously the resolution will be very less, right? సో ఇది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జియోస్టేషనరీ సాటిలైట్స్. సో మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అని చెప్పాను కదా. సో ఐఆర్ఎన్ఎస్ఎస్, సో ఆబ్వియస్లీ మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ లో 7 సాటిలైట్స్ ఉన్నాయి, 3 in the geostationary orbit and 4 in the geosynchronous orbit. 3 in the geostationary and 4 in the geosynchronous orbits with an altitude of 35,786 kilometers and on an average చెప్పేటప్పుడు 36,000 kilometers అని చెప్తాం, రైట్? సో accuracy is better than 50 meters and also మనం ఇక్కడ ప్రైమరీ సర్వీస్ ఏరియా, సెకండరీ సర్వీస్ ఏరియా అనేవి ఉన్నాయి, అండ్ ఆల్సో దాంతో మనకి ఆ ఏరియా గురించి మనం చూసినట్టయితే, ఈ ఏరియా గురించి మనం చూసినట్టయితే 1500 kilometers బియాండ్ ద బోర్డర్స్, అది ప్రైమరీ సర్వీస్ ఏరియా అని చెప్తాం, రైట్? ఆ ప్రైమరీ సర్వీస్ ఏరియాకి రెజల్యూషన్ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ 20 meters, రైట్? ఇట్ విల్ బి అరౌండ్ 5 meters ఆర్ 2 to 5 meters అని మనం చెప్తున్నాం. సో ద రెజల్యూషన్ విల్ బి వెరీ హై, రైట్? సో అది మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ ద హైయర్ ఆర్బిట్, రైట్? అండ్ దీంతో పాటు మనకు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అని ఇంకొక ఆర్బిట్ ఉంది. హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే ఆబ్వియస్లీ ఎలిప్టికల్, హైలీ ఎలిప్టికల్ ఎక్సెంట్రిసిటీ అనేది చాలా డీవియేట్ అవుతుంది, రైట్? ద హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇస్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ హై ఎక్సెంట్రిసిటీ, రైట్? హై ఎక్సెంట్రిసిటీ యూజువల్లీ రిఫరెంట్ టు వన్ అరౌండ్ ఎర్త్. సో ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మాల్నియా ఆర్బిట్స్ అండ్ థండ్రా ఆర్బిట్స్, ఈ రెండు డిఫరెంట్ ఆర్బిట్స్ మనం హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని మనం చెప్తుంటాం అనమాట, రైట్? సో మనకి దీస్ సాటిలైట్స్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నియర్ ఎపోజీ. ఎపోజీ అంటే ఏంటి, ద ఫార్దర్ ఏరియా ఏదైతే ఉందో, అంటే మనకి ఇది ఎర్త్ అయితే ఇది హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్, ఈ ఎపోజిట్ ఎక్కడైతే ఉందో ఆ ఎపోజీ దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తుంటుంది అనమాట. ఎందుకు, మనకి డిస్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి, సో అది చాలా స్లోగా ట్రావెల్ చేస్తుంది, అంటే ఒక పర్టికులర్ ఏరియా మీద ఎక్కువ టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తుంటుంది అనమాట, రైట్? సో థండ్రా అండ్ మోల్నియా ఆర్బిట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ హై లాటిట్యూడ్ యూజర్స్ విత్ హైయర్ ఎలివేషన్ యాంగిల్స్ దాన్ ద జియోస్టేషనరీ ఆర్బిట్. సో జియోస్టేషనరీ ఆర్బిట్ కన్నా హైయర్ ఎలివేషన్ యాంగిల్స్ ఉంటుంది, అంటే మన హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ యాక్చువల్లీ ఫార్దర్ దాన్ ద జియోస్టేషనరీ ఆర్బిట్స్. అంటే మనకి 35,786 కిలోమీటర్స్ కన్నా దాటి మనకి హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఐ విల్ గో టు ద సో మనం చూసాం కదా, ఇది జియోస్టేషనరీ, ఇది హై ఎర్త్ ఆర్బిట్, రైట్? లాస్ట్ లోది గ్రేవియార్డ్ ఆర్బిట్. గ్రేవియార్డ్ ఆర్బిట్ అంటే ఇందులో పనిచేయని సాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి
సో ఆబ్వియస్లీ లోపల తీసుకొస్తే లోపల ఉన్న శాటిలైట్స్ అన్ని డిస్ట్రాయ్ అవుతాయి కాబట్టి మనం బయటికి పంపించేస్తాం అనమాట. దాన్ని గ్రేవ్ యార్డ్ ఆర్బిట్ అని అంటాం, రైట్. సో మనకి ఇవన్నీ జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ ఉంటాయి. హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ ఎలా ఉంటుంది? సో ఫాదర్ దెన్ ద జియో స్టేషనరీ ఆర్బిట్ ఎలా ఉంటుంది అనమాట. ఫాదర్ దెన్ దట్ ఆఫ్ హైయర్ ఎలివేషన్స్ దెన్ దట్ ఆఫ్ జియో స్టేషనరీ ఆర్బిట్. సో దానికన్నా అవతలకి ఎలా ఉంటుంది అనమాట. దానివల్ల ఎపోజీ దగ్గర ఏంటి, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మీద ఎక్కువ అబ్జర్వేషన్స్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తుంటుంది. సో దిస్ ఇస్ హౌ ద హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆర్ యాక్చువల్లీ present, right? So these are the different types of orbits, right? So low Earth orbits, high Earth orbits, medium Earth orbits, and highly elliptical orbits. So you can see here, right? High Earth orbits are highly elliptical in nature, So apogee దగ్గర, so general గా ఏంటి polar regions దగ్గర, right? ఆ polar region దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇక్కడ అబ్జర్వేషన్స్ చేయడానికి మనకి హై ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం, right? So this is about the orbits. Hope the concepts are clear. So if at all you have any queries, so obviously keep them in the comments below. I will be explaining in the next class, or else you can WhatsApp me to this particular number. So I will be available 24/7, and also this is my Telegram group. All the presentations will be posted over there, and this is my Unacademy referral, and this is my personal. If at all you want to meet me in person, so you can come to Abhayam IAS Academy, Vizag, which is where I am working. So this is about me. So I'll be taking a break. Bye. See you in the next class with the next concept, and the next concept will be on launch stations. So next concepts will be on the launch stations. So we have 3 different types of launch stations. 3 different launch stations. What advantages, disadvantages, what gurinchi manam maatladam, right? So I'll be taking a break. Bye.